గైస్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను ప్రోమో 2లోని పార్ట్ 2 గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో సంజన గారు మన మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడతారు. చాలా సీజన్స్లో యాక్చువల్లీ మధ్య సీజన్కి వచ్చేసరికి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎవరికి మధ్య రైవలరీ జరుగుతుందో. వాళ్ళిద్దరే యూజువల్గా లాస్ట్ వరకు వస్తారు. ఒకళ్ళు కెప్టెన్ అవుతారు, ఒకళ్ళు రన్నర్ అవుతారు. బీఇట్ కౌశల్ టైం నుంచి తీసుకున్న కౌశల్ గీతు, బీఇట్ శ్రీముఖి అండ్ మన రాహుల్, అభిజిత్ అండ్ అఖిల్, అలా ఒక్కొక్కళ్ళు షణ్ముఖ్ అండ్ ఆ టైంలో ఉన్న సన్నీ. సో ఒక్కొక్కళ్ళు అలా వస్తూ వచ్చారు కదా. సో అలా దేర్ ఇస్ అ సైలెంట్ కోల్డ్ వార్ దట్ ఈస్ గోయింగ్ బిట్వీన్ మాస్క్ మ్యాన్ అండ్ సంజన గారు. మాస్క్ మ్యాన్కి క్లియర్గా తెలుసు, బికాస్ ఫస్ట్ నుంచి కంటెంట్ ఇవ్వడానికైనా సరే ఒక 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 ఇది క్రియేట్ చేయడానికైనా సరే అది సంజన గారు చేస్తున్నారు. ఒక విషయంలో ఐ థింక్ పవన్ కళ్యాణ్తోనో మనీష్తోనో తను డిస్కస్ చేసినప్పుడు ఇనీషియల్ ఫస్ట్ వీక్లో మాస్క్ మ్యాన్ చెప్తారు, ఆవిడ ఈ ఇంట్లో ఒక కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఆవిడ ఏదైతే ఒక కంటెంట్ ఇస్తుందో, ఏదైతే ఈ షో ఫార్మాట్ జనాలకు కావాలో అది తనకి ఇస్తుంది. కాబట్టి అది బిగ్ బాస్కి నచ్చి బిగ్ బాస్ కూడా ఆవిడికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు అని చెప్పి చెప్తారు. సో తను బాగా అనలైజ్ చేస్తాడు గేమ్ని. ఇంతకుముందు సీజన్స్ అన్నిటిని నేను చూశానని ఆయన చెప్పారు కదా. సో ఆ ఇంట్లో అలా అనలైజ్ చేసేవాళ్ళు నాకు ప్రస్తుతం కనిపించే వాళ్ళు అయితే ఒకటి మాస్క్ మ్యాన్, రెండు సంజన గారు, ఇమ్మాన్యుయల్, భరణి గారు, సమ్వేర్ కొంచెం రీతు కూడా అని చెప్పొచ్చు. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా షో ఫార్మాట్ కన్నా కూడా వాళ్ళకి ఏది రైట్ రాంగ్ అనిపిస్తుందో అలానే చేస్తున్నారు. బట్ వీళ్ళైతే వాళ్ళ బిహేవియర్ ప్లస్ మైనస్ని కరెక్షన్స్ చేసుకుంటూనే ఆ షో ఫార్మాట్కి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారనమాట. సో ఆ ప్రాస్పెక్ట్లో చూస్తే భరణి గారు మన మాస్క్ మ్యాన్ అండ్ సంజన గారి మధ్య రైవలరీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. సో ఆయనే ఫస్ట్ సంజన గారిని ఎలిమినేట్ చేయాలి అన్న ఒక టాపిక్ తెస్తారు. అది అందరూ కూడా ఆ రోజు ఫ్రెష్గా జరిగిన దివ్య ఇన్సిడెంట్లో కూడా సంజన గారి మీదకి బాగా పొగజొల్లడానికి ట్రై చేస్తూ ఉంటారు మాస్క్ మ్యాన్. సో అదే ఆయన ఎలిమినేషన్ పాయింట్గా పెడతారు. సో వేరే వాళ్ళు కూడా అదే కంటిన్యూ చేయడంతో ఆవిడ ఎగ్జిట్ అవుతారు. బట్ ఆయనకి తెలుసు ఆవిడ సీక్రెట్ రూమ్కి వెళ్తారని తెలిసి కూడా ఆయన అది చేశారు. సో ఇప్పుడు సంజన గారు ఆ రైవలరీని కంటిన్యూ ఇంట్లోకి వస్తే కనుక, సంజన గారు సీక్రెట్ రూమ్ నుంచి ఇంట్లోకి వచ్చి అది కంటిన్యూ చేస్తే ఈ మధ్యలో వేరే వైల్డ్ కార్డ్ సూపర్గా పర్ఫామ్ చేసే వాళ్ళు రాకపోతే కనుక వీళ్ళిద్దరి మధ్య రైవలరీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ ప్రీవియస్ సీజన్స్లో లాగా. సో అది చాలా ఎర్లీగా ఈ సీజన్లో స్టార్ట్ అయిందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.